ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, 60 ఏళ్ళు పైబడిన తల్లిదండ్రుల వైద్య బిల్లులు ఎవరైతే చెల్లిస్తున్నారో పిల్లలు, వాళ్ళు సెక్షన్ 80Dని ఒకసారి తనిఖీ చేసుకోవాలని చెప్పేసి ఒక వార్త అయితే నడుస్తుంది. అసలు సెక్షన్ 80D ఏంటి, మరి ఒకసారి ఈ వైద్య బిల్లులు ఈ 60 years పైబడిన వాళ్ళకి ఒకసారి వివరాల్లోకి వెళ్తే. ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నామంటే, సహజంగా ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రావాలంటే ఎక్కువగా మనం పాలసీలు తీసుకోవడం, అంటే ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం. ఈ పాలసీలు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా కొంత డిడక్షన్ అనేది వస్తూ ఉంది. కానీ పాత పన్ను విధానంలో ఒక ముఖ్యమైన విషయం చాలామంది గమనించలేకపోయిన విషయం ఏంటంటే, పాలసీ తీసుకోకపోయినా 50,000 రూపాయల నుంచి 1,25,000 రూపాయల దాకా సీనియర్ సిటిజన్స్కి, ఎవరైతే అంటే తల్లిదండ్రులు, వృద్ధ తల్లిదండ్రులని తనతో పాటు ఉంచుకున్నటువంటి పిల్లలు, వాళ్ళు క్లెయిమ్ చేసినప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్ చేసినప్పుడు తమ ఫాదరు మదరు తమతో పాటే ఉన్నారు, వాళ్ళ బాగోగులు కూడా మేము చూస్తున్నాం, వాళ్ళ ఆరోగ్యం కోసం మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి మామూలుగానే ఒక 50,000 రూపాయలు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే డబ్బు కింద ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసేందుకు పాసిబిలిటీ ఉంది. అయితే ఈ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయాలంటే ఏమిటంటే, 60 ఏళ్ళు దాటినటువంటి తల్లిదండ్రులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే 60 ఏళ్ళు దాటినటువంటి తల్లిదండ్రులు తమతో పాటు ఉన్నటువంటి పిల్లలు తమ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ లోపల పెట్టుకున్నప్పుడు 50,000 రూపాయలు ఎక్స్ట్రా క్లెయిమ్ చేసుకునేందుకు పాసిబిలిటీ ఏర్పడుతుంది. పాలసీ తీసుకున్నా తీసుకోకపోయినా, పాలసీ తీసుకుంటే అది ఒక 50,000 సపరేట్గా రావచ్చు పాసిబిలిటీ ఉంది. పాలసీ తీసుకోకపోయినా ఒక 50,000 రూపాయలు టోటల్గా ఎక్స్పెన్సెస్ పర్పస్ లోపల. ఎందుకంటే వృద్ధులకి ప్రతి నిమిషం అవసరం పడుతుంది. 60 ఏళ్ళు దాటారంటే కనీసం 3, 4, 5 జబ్బులు గ్యారంటీగా ఉంటాయి. వీటికి అయ్యేటువంటి మందుల ఖర్చులు కానీ, డాక్టర్లను వెళ్ళి చూసి రావడం కానీ, పరీక్షలు కానీ, ఇవన్నీ కలుపుకుంటే లక్షల మీద ఖర్చు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 50,000 రూపాయలు ఏ రకమైనటువంటి పాలసీ తీసుకోకుండా కూడా వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. కానీ దీనికి ఏంటి కండిషన్ పెట్టారంటే, పాత పద్ధతిలోనే ఇన్కమ్ ట్యాక్స్, ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన సిస్టంలో ఏంటంటే, మీరు పాత విధానంలోకి వెళతారా కొత్త విధానంలోకి వెళతారని మొట్టమొదటి అడుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మనం పాత విధానాన్ని సెలెక్ట్ చేసుకుంటేనే ఈ క్లెయిమ్కు పాసిబిలిటీ ఉంది. కొత్త విధానంలో ఇవన్నీ తీసేశారు. అంటే పాత విధానంలో పన్ను కట్టవచ్చు, కొత్త విధానంలో పన్ను కట్టవచ్చు. పాత విధానంలో పన్ను కట్టే వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయి, మనం చెప్పేటువంటి విషయాలు వర్తిస్తాయి. కొత్తగా పన్ను విధానం లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఇది వర్తించవు. అది ముందు గ్రహించాలి. ఏ వ్యక్తి అయినా సరే, తము వృద్ధ తల్లిదండ్రులు తమతో పాటు ఉంచుకున్న వాళ్ళు, 60 ఏళ్ళు దాటినట్టు తల్లిదండ్రులు తమతో పాటు ఉంచుకున్న వాళ్ళు ఈ రకమైన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ పొందాలంటే ఖచ్చితంగా వాళ్ళు పాత విధానంలోనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే, ఈ 50,000 రూపాయలు మెడికల్ బిల్స్ ఏవైతే మనం ఎక్స్పెన్సెస్ మనం పే చేస్తున్నామో అవి డిజిటల్ రూపంలో పే చేయాలి. క్యాష్ రూపంలో పే చేయకూడదు, డిజిటల్ రూపంలో పే చేయాలి. చేసే ఆ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఈ పేమెంట్ డిజిటల్ రూపంలో ఇంత అయింది, 50,000 రూపాయలు మినిమంగా మనం పే చేసామని వృద్ధుల కోసం ఖర్చు పెట్టినటువంటిది అవుతుందో, ఏది బిల్లు మనం డాక్టర్స్ కన్సల్టేషన్ కోసం కానీ, లేక ఏదైనా పరీక్షల కోసం కానీ, లేక మందుల కోసం కానీ ఖర్చు పెట్టినట్టుగా డిజిటల్ రూపం లోపల మనం క్లెయిమ్ చేయాలి. ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చొప్పున, ఫాదర్కి 50,000, మదర్కి 50,000, 1,00,000 రూపాయల వరకు క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీ దీంట్లో ఉంది. మూడో విషయం ఏంటంటే, 40% పెరాలసిస్, అంటే శరీరంలో భాగాలు ఏమైనా పనిచేయని పరిస్థితి ఏర్పడినట్టయితే, నడవలేని పరిస్థితి, ఇలాంటి సిచ్యువేషన్స్ 40% ఒకవేళ అంగవైకల్యం జరిగిన వాళ్ళైతే వాళ్ళకి 1,00,000 రూపాయల వరకు కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకునే పాసిబిలిటీ ఉంది. ఇది అదనంగా ఉండేటువంటి బెనిఫిట్. ఒకవేళ 100% పూర్తిగా సంపూర్ణంగా అవయవాలు పనిచేయలేని పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళు, అంగవైకల్యం ఉండేటువంటి వాళ్ళకైతే 1,25,000 రూపాయలు కూడా క్లెయిమ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇందులో సెక్షన్ 80 మనకు డి అనేది ఒక భాగం ఉంది, 80DD అనే ఒక భాగం ఉంది, 80DDB అనేది ఇంకొక భాగం ఉంది. అంటే మనం మామూలుగా 60 ఏళ్ళు దాటినట్టు వాళ్ళు వాళ్ళ మందుల కోసం, వాళ్ళ యొక్క ఆరోగ్య ఖర్చుల కోసం క్లెయిమ్ చేసినప్పుడు 80D కింద క్లెయిమ్ చేయాలి. అదే ఒకవేళ ఏదైనా 40% వరకు అంగవైకల్యం ఉండేటువంటి వాళ్ళ గురించి మనం క్లెయిమ్ చేసినప్పుడు 80DD అనేటువంటి దాంతో మనం క్లెయిమ్ చేయాలి. ఆ సెక్షన్ కింద, ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ కింద. ఒకవేళ పూర్తిగా అంగవైకల్యం ఉండే పరిస్థితి అయితే 80DDB అనేటువంటి సెక్షన్ కింద మనం క్లెయిమ్ చేయాలి. ఈ రకంగా క్లెయిమ్ చేసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ పథకాలు తీసుకోకపోయినా, తీసుకున్నా
కూడా అదనంగా 50,000 రూపాయల నుంచి 1,25,000 రూపాయల వరకు కూడా వారి వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి తల్లిదండ్రులను పిల్లలు వాళ్ళతో పాటుగా ఉంచుకుని సేవలు చేస్తున్న వాళ్ళు తల్లిదండ్రుల బాగోగులు చూసేటువంటి పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు అది పాత విధానంలోనే ఫైల్ చేయడానికి సిద్ధపడ్డప్పుడు ఈ రకమైన బెనిఫిట్స్ అదనంగా పొందే పాసిబిలిటీ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు గమనించుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రకమైన ఎయిమ్స్ పొందొచ్చు. పెద్దవాళ్ళని మనతో ఉంచుకుంటే కలిగే అదనపు బెనిఫిట్ ఇది కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి పెద్దలు మనతో ఉంటే. దీంతో పాటుగా భార్యాభర్తల మధ్య వచ్చే వివాదాలను వాళ్ళు సులభంగా పరిష్కరిస్తారు. పిల్లలు ఇంట్లో వదిలేసిపోతే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ కథలు చెప్పడం కానీ నీతిమంతులుగా ఉంచడం కానీ నిజాయితీగా సమాజంలో బతికే పరిస్థితులు కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళని మనతో ఉంచుకొని జీవితంలో ఒక పెద్ద కుటుంబంగా ఒక మంచి కుటుంబంగా ఉమ్మడి కుటుంబంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్టయితే ఇలాంటి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్తో పాటుగా మనకు అనేక రకాల బెనిఫిట్స్ జీవితంలో కలిగే అవకాశాలు ఉంటాయనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. థ్యాంక్ యూ.